తొందరపడి ఇట్లా పార్టీలు పెడితే ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ అయిపోతారు అంటే మళ్ళా. నిన్న జాగృతి వాళ్ళు కూడా ఒక 5 పేర్లు ఇచ్చారు. తెలంగాణ ప్రజా జాగృతి ఇట్లా అని చెప్పి ఒక 5 పేర్లు ఇచ్చితే దాంట్లో తెలంగాణ రాష్ట్ర సేన ఎక్కలేదు. అసలు అప్లికేషనే పెట్టుకొని పేరు మొదటిసారిగా రాష్ట్ర సేన అనౌన్స్ చేయడం. మళ్ళీ నేను చూస్తే రక్షణ సేన మమ్మల్ని గుర్తించిందని చెప్పేసి ఏంటి ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంటి? ఎవరిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? వాళ్ళు కన్ఫ్యూజన్‌లో ఉన్నారా? కార్యకర్తను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఎట్లా ఉంది అసలు? అనైతిక పునాది అని నేను చెప్పాను. అనైతికలని. అనైతిక పునాది ఏంటంటే అప్లై చేసిన పేరు చెప్పకుండా, అప్లై చేయకుండా ఆ పేరు పెట్టుకోవడం, కింద అసోసియేషన్ అని చిన్నగా రాయడం, ఇదంతా కూడా ఏంటంటే ఎవరిని బ్లఫ్ చేయడానికి ఇది మోసం చేయడానికి కాదా? వాళ్ళ కార్యకర్తలను కూడా మోసం చేశారు కదా. ఎందుకంటే అక్కడ అనౌన్స్ చేసేదాకా ఏ కార్యకర్తకు తెలియదు కదా. నువ్వు ఒక్కరి డామినేషన్తో పార్టీలు నడవాయి. కేసీఆర్కి ఎందుకు నడిచింది అంటే తెలంగాణ నినాదం ఎట్లన్నా సక్సెస్ కావాలి కాబట్టి ఆయన వ్యక్తిగతంగా ఆ నాయకత్వ పోకడలు ఉంటాయని తెలిసి కూడా మేమందరం కూడా ఆయనకు సరెండర్ అయినాం. ఎందుకైనాము? సరే ఈ ఒక నాయకుడు వచ్చిండు, ఇప్పటిదాకా నాయకుడే దిక్కులేదు తెలంగాణ మూమెంట్కి, జనం నమ్ముతలేరు, ఆయన జనాన్ని నమ్మించగలుగుతున్నాడు కాబట్టి అయినా పర్వాలేదు. మా తెలంగాణ ఉద్యమంలో చెప్పాలనుకుంటే చాలా సంఘాలు ఉండే, చాలామంది నాయకులు ఉండ్రి, అందరు రాలేదు కేసీఆర్ నాయకత్వం కిందకి. ఆయన చాలామంది ఆ రోజే అన్నారు డామినేటింగ్గా పోతాడు, చెన్నారెడ్డి గిట్నే చేసి నాశనం చేసిండు అంటే మేము అన్నాము ఆ రోజు నిస్సహాయ స్థితిలో చెన్నారెడ్డి అట్లా చేయొచ్చు, కానీ ఇప్పుడే బిగిన్ అవుతున్నాం కదా, బిగిన్ అయ్యేటప్పుడు మనం సపోర్ట్ ఇవ్వాలి. ఎవరు రానప్పుడు ఆయన వచ్చిండు, మనం ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు, ఓ డిప్యూటీ స్పీకర్గా వచ్చిండు, ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే, కాబట్టి మనం సపోర్ట్ ఇవ్వాల్సిందని నేను, జయశంకర్ గారు, ఇంకొంతమందిని డిసైడ్ చేసుకున్నాం. కానీ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఎన్నైతే ప్యారలల్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయో వాళ్ళు ఎవ్వరు కేసీఆర్ నమ్మలేదు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చిండు, కానీ ఆయన కూడా చెన్నారెడ్డి లాగా అట్లా ఏకఛత్రాధిపత్యం వద్దు అని అన్నాడు, ఆయన నమ్మలే. తర్వాత కేశవరావు జాదవ్ అయితే వచ్చి భోజనం చేసి స్టీరింగ్ కమిటీ పెట్టు, నువ్వు ఒక్కరినే నాయకుడిని అంటే మేము ఉండమని చెప్పేసిండు, నేనే సాక్ష్యం. అంటే ఎంతోమంది అట్లా అన్నారు, అది అప్పుడు నడిచింది, ఎందుకంటే నినాదం అది, ఉద్యమం. కానీ ఇప్పుడు నడవదు అట్లా. నా ఇష్టమైన పేరు నేను రాత్రి అనుకొని పొద్దుగాలు చెప్తా, ఆ పేరు అప్లై చేసినా చేయకపోయినా బోర్డు మీద పెడతా కాబట్టి మీడియాను, జనాన్ని పక్కదారి పట్టిస్తా, ఇవన్నీ అనైతికము. వాళ్ళ కార్యకర్తలు ఆలోచించుకోవాలి అది. ఫైనల్‌గా చెప్పండి. ఇప్పటికే తెలంగాణ పేరిట చాలా పార్టీలు వచ్చినయి. తెలంగాణ తల్లి ఇట్లా చాలా పార్టీలు వచ్చినాయి కదా! సో, ఇప్పుడొచ్చిన తెలంగాణ రక్షణ సేన ఎట్లా ఉంటుందనుకుంటున్నారు? భవిష్యత్తులో తెలంగాణ రక్షణ సేన సక్సెస్ రేట్ ఎంత చెప్తారు? అట్లా చెప్పడానికి ఉండదు. ఇప్పుడు స్పేస్ లేకున్నా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ అది ఎవరికి సాధ్యమవుతుంది? బీసీలకున్న ఎస్సీలకు సాధ్యమవుతుంది, ఒక లీడర్ దొరికితే. లీడర్ లేకనే ఎక్కడోళ్ళు అక్కడ వాయిస్ ఉండి కూడా వాళ్ళు ఒక్క వేదిక మీదకి రాలేకపోతున్నారు. రారని ఏం లేదు, ఈ 1 to 2 ఇయర్స్లో బీసీలలో కూడా ఆ చైతన్యం ఉంది, ఆ స్పృహ ఉంది, రాజ్యాధికారం కావాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఎవరు పిల్లి గంట కట్టాలనే కాడనే కొద్దిగా అందరికి యాక్సెప్టబుల్ లీడర్ కావాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, ఆ నినాదం ఇస్తే జనం కదులుతారు కొంత. బట్ ఇక్కడ వేరే నినాదాలకి ఇప్పుడు తావులేదు. ఎందుకంటే హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఈ పార్టీ ఇంకొక పార్టీకి భిన్నంగా ఎట్లుంది? రెండవది, ఆమె పెట్ స్లోగన్స్ ఏంది? మహిళలకు 33%, బీసీలకు మేమెంతో మాకంత వాటా. ఈ రెండు నినాదాల మీద ఆమె యాక్టివిటీ చేసింది. జ్యోతిబా పూలే విగ్రహం కూడా డిమాండ్ చేసింది. మరి పాంచజన్యంలో ఈ రెండు లేవెందుకు? ఈ 33% ఉమెన్ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది, బిల్లు పెట్టినప్పుడు నాదే గెలుపు అని అన్నది. మరి నీ పాంచజన్యంలో ఎందుకు లేదు? మమతా పెట్టుకుంది, మమతా బెనర్జీ పెట్టుకోవడమే కాకుండా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, పార్టీలో కానీ 33% ఇచ్చింది ఆమె. మరి ఎందుకు పెట్టుకోలేదు? సామాజిక తెలంగాణ అనేది ఒక ఏమంటారు దాన్ని, పెన్సిల్ ఇంజెక్షన్ లాగా, అమృతాంజనం లాగా, అన్నిటికీ సర్వ రోగ నివారణి. బట్ సామాజిక తెలంగాణలో డిఫరెన్షియేషన్ ఏది? నువ్వు బీసీలకు ఎంత వాటా ఇస్తావు? కామారెడ్డి డిక్లరేషన్ అన్నది, కామారెడ్డి డిక్లరేషన్ సపోర్ట్ చేసినాం. అట్లాగే రేవంత్ రెడ్డి తీసుకున్న డిసిషన్ కూడా సపోర్ట్ చేసి ఆ రోజు అందరం అపోజ్ చేస్తే రేవంత్ రెడ్డి డిసిషన్ సపోర్ట్ చేసి, మరి నీ పంచజన్యంలో నీ బీసీలకు ఇంత వాటా ఇస్తానని ఎందుకు చెప్పలేదు? 5 ఇంపార్టెంట్ వాటిలల్లో అవి 2 ఇంపార్టెంట్ కాదా? ఇవన్నీ ఉంటాయి ప్రశ్నలు. ఇప్పుడు అంతకుముందంటే సరే, ఆ కేసీఆర్ బిడ్డగా ఆమెను సస్పెండ్ చేసినాక ఎందుకు మాట్లాడాలని చెప్పి కొంతకాలం నేను మౌనంగా ఉన్నా. ఇప్పుడు ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు డెఫినెట్గా స్పందిస్తాం.
కాకపోతే ఎదగాలని కోరుకుంటాం. ఆ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆ నాయకత్వ ప్రతిభ పెరగాలని కోరుకుంటాం. ప్రజల పట్ల ఆమె చూపెడుతున్నది నిజం కావాలని అనుకుంటాం. బట్ మనం ఒక దిక్కు బోర్డు పెట్టుకొని ఇంకో దిక్కు బస్సు పోతే ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. జైరాబాద్ దిక్కు బోర్డు పెట్టుకొని వరంగల్ దిక్కు పోతే అవుతుందా? కాదు కదా. కాబట్టి మనం రోడ్ మ్యాప్ అనేది ఉండాలి, టైమింగ్ కరెక్ట్ ఉండాలి. రోడ్ మ్యాప్తో పాటు ఇప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు బస్సు బయలుదేరితే ఎవడన్నా ప్యాసింజర్లు ఎక్కుతారా? దానికి కూడా టైమింగ్ ఉండాలి కదా. అందుకే నేను అనేది ఎక్కడ ఆమె పొరపాటు చేస్తున్నదంటే, ఒకటి తను క్లీన్ చిట్ తీసుకొని బయటికి రాలేదు, ఇంకా టైం పడుతుంది కావచ్చు. ఆమె స్కామ్ అనేది ప్రూవ్ కాకపోవచ్చు, లేదా ఆమె చేయకపోవచ్చు. నేనైతే శిక్ష పడేదాకా నిర్దోషిగానే చూస్తాను. ఫస్ట్ పాయింట్. ఆమె జనం అట్లా చూడరు. మీడియా అంతా కూడా ఆమె లిక్కర్లో ఇన్వాల్వ్ అయిందని చెప్పి ప్రచారం చేశారు. ఆ నింద ఉంది కదా, అది పోవాలి. కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినాక ఆ క్రెడిబిలిటీ వేరు. రెండవది, ఇంకొకరి పేరు తీసుకోవడం అనేది అనైతికం. అది కరెక్ట్ కాదు. ఆ జాగృతి పేరు పెట్టుకుంటే ఆమెకు బలం ఎక్కువ ఉంటుంది. ఇంకా మూడవది ఏంటంటే, ఖచ్చితమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలి. తర్వాత ఏ పార్టీ పెట్టినా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే పక్కన ఎవరున్నారని చూస్తారు. తెలంగాణ నినాదం ఇచ్చినప్పుడు కేసీఆర్ పక్కన ఎవరు లేకపోవచ్చు, ప్రజల లోపల బలం ఉండే. కానీ ఇప్పుడు ఇంకొక పార్టీ అన్నప్పుడు పక్కన ఎవరున్నారనేది చూస్తారు. ఆ స్ట్రెంత్ కనబడతలేదు ఆడ. ఒక్కరు గుర్తుపట్టగలిగే నాయకులు లేరు ఆడ. అది కూడా తొందరపడ్డదేమో. ఇంకా కొంచెం టైం తీసుకొని ఎలక్షన్ల ముందు కనుక పెద్ద నాయకులకు కూడా టికెట్లు రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చేవాళ్ళేమో కొంతమంది. ఇప్పుడైనా అప్పటిదాకా సస్టైన్ చేయగలిగితే నిజంగానే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి కొంత బలం పెరుగుతుంది. బట్ సస్టైన్ చేయగలుగుతుందా లేదా అనేది కాలమే చెప్తుంది. మనం కొత్తగా పార్టీ పెట్టినప్పుడు నెగిటివ్గా నేను ఎందుకు మాట్లాడాలి? ఉన్నదాన్ని అనలైజ్ చేశాను. కానీ ఆమె ఎదగాలని కోరుకుంటున్నా, ఆమె సరైన దారికి రావాలని కోరుకుంటున్నా. పాంచజన్యంలో ఆమె మిస్ అయినవి ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాం. ఆ పేరు కూడా జాగృతి వచ్చేటట్టు పెట్టుకున్నట్టయితే ఆమెకి ఇంకా ఎక్కువ బలం వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. రేపు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అని చెప్పేసి కూడా చాలా వరకు ట్రోల్ చేశారు. దాని మీద ఏం చెప్తారు? అంటే నేను అట్లా ఆధారాలు లేకుండా నేను అట్లా మాట్లాడా. బట్ ఏది ఏమైనా కూడా అది రక్షణ సేన అనుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. బట్ ఆ పేరుకు సార్థకత రావాలంటే ఆ యాక్టివిటీ అట్లా ఉండాలి, ఆ రోడ్ మ్యాప్ అట్లా ఉండాలి. తర్వాత అంటే కేసీఆర్ మీద ఉన్న నిందలలో కావచ్చు, ఆరోపణలలో కావచ్చు, ఆ వ్యక్తిగత పోకడలు అనేది బాగా వచ్చింది. మొన్న ఓటమిలో అది కొంత పనిచేసింది. అది రావద్దు. అది రావద్దంటే కలెక్టివ్ లీడర్షిప్ అనేది కనబడాలి. ఆ కలెక్టివ్ లీడర్షిప్ అనేది కనబడతలేదు. అది సరి చేసుకోవాలి. తర్వాత అనువైన సమయం కానదని చెప్పడానికి ఇంకో కారణం ఏంటంటే, తనతో సేల్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళు కొందరన్నా ఉండాలి. ఓ ఇంటలెక్చువల్ కమ్యూనిటీలోకి వెళ్ళి కొందరు ఉండాలి, మంచి అడ్వకేట్స్ కొందరు ఉండాలి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కొందరు ఉండాలి. అట్లా నోన్ ఫేసెస్ కనబడతలేవు. ఆమెతో ఉన్న వాళ్ళు ఉద్యమంలో పనిచేసి ఉండొచ్చు, కానీ అంత పాపులర్ అయిన వాళ్ళల్లో ఒక నవీనాచారి తప్ప ఇంకెవరు కనబడతలేరు. అంటే ఇవన్నీ డబ్బులతో ఎంతకాలం నడుపుతాం. రెండవది, డబ్బులు ఖర్చు అయితేనే ఉంటాయి. చెప్పింది దీనికి సంబంధించి వేరే వాళ్ళు వస్తే నాకు బ్యాగేజ్ అవుతారు తప్ప నా పార్టీకి స్ట్రెంగ్త్ అని కాదు. నేను ఒక కొత్త తరహా నాయకుల్ని మేమే సృష్టిస్తామని ఒక ఫ్యాక్టరీ లాగా చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. అంటే దాని తగ్గ యాక్టివిటీ ఉండాలి. ఒక నాయకులు పిలిచి నువ్వు ప్రెస్ మీట్లో కూర్చోబెడితే నాయకులు గారు వాళ్ళు ప్రజా ఉద్యమాలలో రాటుదేలాలి. ఆ ఉద్యమాలలోకి వెళ్ళి రావాలి నాయకత్వం. ప్రజలు ఎవరిని ప్రేమిస్తారు? తమతో ఉండి వచ్చిన వాళ్ళని ప్రేమిస్తారు. కానీ కేవలం సోషల్ మీడియా ద్వారానో లేకపోతే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చే ప్లానింగ్ల ద్వారానో అట్లా లీడర్స్ కాలేరు. ఇప్పుడు ఆయనే సొంతంగా ఓడిపోయాడు. అంటే ఆయన పోటీ చేయకపోయినా ఆయన పార్టీ ఓడిపోయింది. ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ బీహార్లో 0. ఇప్పుడు స్వయంగా ఆయనే ఆ రకమైన నెగటివ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయగలుగుతాడు ఆయన? అంటే ఎవరినో నమ్ముకొని ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాకుండా అనువైన సమయంలో పార్టీ పెట్టుంటే డెఫినెట్గా కొంత ప్లస్ అయ్యేది. బట్ ఇప్పుడంతా వేవ్ అంతా కేసీఆర్ వైపు ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ అన్నీ కేసీఆర్ కలిసి వస్తున్నాయి. రెండవది, కేసీఆర్ది ప్రూవెన్ అడ్మినిస్ట్రేషన్. ఆయన విధ్వంసమైన తెలంగాణను కేవలం 9.5 ఏళ్లలో దేశంలోనే టాప్ 3-4 స్థానాల్లోకి తీసుకొచ్చాడు, 1 నుంచి 4 స్థానం వరకు. ఇవాళ ఏమైంది? మళ్ళీ తిరోగమనం. కేసీఆర్ వేవ్ ఉన్నాయని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్లో ఈ ఓట్లు చీల్చే కార్యక్రమం ఉంటుంది కదా, మరి కవిత ద్వారా ఓట్లు చీల్చి మళ్ళీ ప్రభుత్వ సంఖ్యాబలంకు దూరమయ్యే అవకాశం లేదంటారా? మరి ఈసారి అట్లా రాదు. 1.7తోనో 2.7తోనో పోయేటట్టుంటే
కవిత లాంటి వాళ్ళకు అదొక అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళు చీల్చగలుగుతారు. అది ఎంతైనా 0.1 అయినా లేకపోతే 1 పాయింట్ అయినా చీల్చగలుగుతారు. అసలే చీల్చారని నేను చెప్పా. కానీ కేసీఆర్ ప్రభంజనం ఎట్లుంటుందంటే వీళ్ళందరికీ ఏవో వీళ్ళు ఎంత ఆకాశానికి ఎగిరినా కూడా అందనంత ఎత్తులో పోతుంది ఆ ప్రభంజనం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 1%, 2%, 3% చీలికలతోనేమీ కాదు. ఖచ్చితంగా ఏదైతే కవిత పార్టీ పెట్టిందో ఓవైపు తండ్రిని తిట్టుకుంటూ మళ్ళీ తండ్రి పార్టీ పేరు వాడుకోవడం నిజంగా అనైతికం. పార్టీ పెట్టడం మహిళగా నేను స్వాగతిస్తున్నాను. కవిత కేసీఆర్ కూతురుగా, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్గా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. బట్ ఆ సక్సెస్ అయితే ఇప్పుడు కనబడట్లేదు. ఎందుకంటే పెట్టిన టైమింగ్ అయితే బాగాలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరోవైపు కేసీఆర్ని కూడా తిట్టడం కూడా చాలా వరకు తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేదు. సో ఏదైతే మొదట్లో అనౌన్స్ చేశారో తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి, ఇప్పుడు రక్షణ సేన అని చెప్పేసి ఇటు జాగృతి నేతలనే కాదు తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తుంది. సో పార్టీ పెట్టేటప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఉంటే రేపు పాలనకు సంబంధించి కానీ లేకపోతే పార్టీ యాక్టివిటీకి సంబంధించి కానీ ఇంకెంత కన్ఫ్యూజన్లో ఉంటుందని చెప్పేసి కూడా కవితకు సంబంధించి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా కేసీఆర్దే వస్తుంది. ప్రజలు కూడా కేసీఆర్ వేవ్స్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ ఓట్లు చీల్చాల్సి వస్తే మాత్రం అంత సీన్ కవిత పార్టీకి అయితే లేదని చెప్పేసి వి ప్రకాష్ చెప్తున్న పరిస్థితి.